62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఆహారం విషయానికి వస్తే సాధారణంగా మనకు అంటే యంగ్లో ఉన్నప్పుడు ఏం తిన్నా కానీ ఎంత తిన్నా కానీ అరుగుతుంది. ఆ రకమైన ఫిజికల్ వర్క్ కూడా చేస్తాం కాబట్టి నడిచిపోతుంది. లేదా ఒకవేళ ఇబ్బంది వచ్చినా కానీ పెద్దగా కాదు, ఎందుకంటే యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ బాడీ ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఒక 60 దాటిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉన్నది, డైట్ పోషణ విషయానికి సంబంధించి అవగాహన కలిగిస్తుంది. యాజ్ యూ మెన్షన్డ్ అగైన్ పెద్దవాళ్ళు మీరు చూస్తుంటే చాలా మంది ప్రోగ్రెసివ్లీ అలా వాట్ ఈస్ దేర్ ఇంటేక్ తగ్గిస్తుంది. యంగ్ 40 or 50 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎపిటైట్ ఎలా ఉండేదో ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఇన్ ఎల్డర్లీ. చాలా మంది ప్రోగ్రెసివ్లీ ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యూ ఆల్సో నోటీస్ చాలా మందికి డెంటిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ 80 years 90 years ఓల్డ్ వాళ్ళకి చాలా మందికి అసలు మిస్సింగ్ టూత్ ఉంటాయి. కొంతమంది డెంచెస్ వాడతారు, కొంతమంది డెంచెస్ వాడరు. సో ఈ ఓరల్ అండ్ డెంటల్ ఇష్యూస్ వల్ల ప్రోగ్రెసివ్లీ వాళ్ళు తినే ఫుడ్ టెక్స్చర్స్ అండ్ న్యూట్రిషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. డెంటిషన్ అనేది ఫుడ్ని చూ చేసి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. పళ్ళు లేవని చెప్పి మేము ఈ ఫుడ్ తినట్లేదు, ఈ పండు తినట్లేదు, సాఫ్ట్ ఫుడ్ కూడా చాలా సాఫ్ట్గా ఆల్మోస్ట్ లైక్ ఏ పేస్ట్ కన్సిస్టెన్సీ ఆర్ స్మూత్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మింగగలుగుతున్నాము అని చెప్పి అంటారనమాట. ఎనీ ఆఫ్ దీస్ ఇష్యూస్ ద మెయిన్ థింగ్ ఇస్ ఎపిటైట్ చేంజెస్ ఉంటాయి. అండ్ బేసిక్ థింగ్ ఇస్ అసలు ఫుడ్ నవ్విలి తిని మింగే కెపాసిటీ కూడా చేంజ్ అవుతుంది అనమాట. చాలా మందికి స్వాలో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఎస్పెషలీ పోస్ట్ స్ట్రోక్. ఒకసారి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మింగడం అనేది చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వాట్ వి జనరలీ అడ్వైజ్ ఇస్ అక్యూట్ ఫేజ్లో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్స్చర్ మోడిఫికేషన్ అకార్డింగ్లీ అడ్వైజ్ చేస్తాము. సో అండ్ స్లోలీ ఈ డెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం, ఏమైనా న్యూట్రిషన్ పరంగా అల్సర్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయడం. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఒకటేసారి తినలేకపోతున్నారు అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ విత్ ఇన్ బిట్వీన్ హెల్దీ స్నాక్స్ ఇస్ వాట్ వీ అడ్వైజ్. అండ్ జనరలీ మన ఇండియన్ డైట్స్లో అండ్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ లాట్ ఆఫ్ దెమ్ ముందు మేము నాన్ వెజ్ కూడా తినేవాళ్ళం, బట్ ఇప్పుడు వీఆర్ నాట్ ఈటింగ్, వి క్విట్ ఈటింగ్ నాన్ వెజ్ అంటారు, ఇంక్లూడింగ్ ఎగ్. వెజిటేరియన్ డైట్ ఇస్ somehow అంత adequate protein ఉండదు. It's not that it's completely lack, but regular home based cooking lo the amount of protein that goes into it is definitely not adequate for a young healthy elderly person. So in that way at least supplements ద్వారా food fortification gaani వాళ్ళు తినే పదార్థాల్లో protein rich diet advise చేయడం, in one way we can address these issues andi.